మోస్ట్ ట్రెండింగ్ 2025 మనకు అయితే ఇక్కడ గుఫ కాన్సెప్ట్ లా మనకి ఇక్కడ మౌంటైన్స్ లోపట మనకి శివుడు లార్డ్ శివ అనేది మనకి మెడిటేషన్ చేస్తారు కదా, ఆ కాన్సెప్ట్ చూసేవి మనకి ఇక్కడ త్రయంబకేశ్వరం మనకి ఇప్పుడు లార్డ్ మనకి శివ ఉన్నారు కదా, సేమ్ అక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంది. మన గుఫ వచ్చేసుకొని స్వామివారి లోపల వచ్చి మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే గర్భగుడి ఏముంటది, సేమ్ కాన్సెప్ట్ గర్భగుడి ఉండి లోపల మన గణపయ్య వచ్చేసి ముంగట లింగం ఉన్నది. ఆ లింగం మీద ఇక్కడ మనకు వాటర్ పడుతున్నట్టు అభిషేకం అవుతున్నట్టు అయితే ఈ కాన్సెప్ట్ తెచ్చారు. ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏందనంటే మనకి 50 years సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మనకి నిమజ్జనం ఏ డే ఉంటుంది ఉన్నా కానీ దాంట్లో ఏం స్పెషల్స్ ఉన్నాయి మన దాంట్లో. ఈ 50వ సంవత్సరము ఎస్ ఈ యొక్క ప్రత్యేకమైన ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మా యొక్క శ్రీ వినాయక యోజన సంఘం అనేది ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఈ కాన్సెప్ట్ తెచ్చారు. శివునికి వాళ్ళ తండ్రి గారైన శివునికి శివలింగానికి నిత్యం అభిషేకం స్టైల్లో ఈ యొక్క వినాయకుని ప్రతిరూపం తెచ్చి ఇక్కడ నిత్యాపన చేయడం జరిగింది. ఈ యొక్క భారీ ఊరేగింపు 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు పూజ అనంతరము బ్రహ్మాండమైన ఊరేగింపు కని విని ఎరగని రీతిలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మారుమోగుతాయి. డప్పులు, వాయిదాలు, జానపదాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇంకో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఈ యొక్క 50వ సంవత్సరాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా నేను అందరికీ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిరోజు నిత్యాన్నదానం నిమజ్జనం వరకు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. గ్రేట్. మన తమ్ముడు కార్తీక్ మన కోసము తన పనులన్నీ వదులుకొని మన హిందూ ధర్మం కోసము, మన హైందవ సమాజం కోసము సో అన్ని ఇన్ డీటెయిల్గా మొత్తం కనుక్కొని చేయడం మాకు చాలా బాగా అనిపించింది. సో మా బ్రదర్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ధర్మాన్ని కోసం ఇంతగానం చేస్తున్నాం, మన బ్రదర్ కోసం అందరూ మన వాళ్ళంతా సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.